హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక వెబ్సైట్ కోసం చెప్తున్నాను. ఇది మంచిగా మనం జాబ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. మనకున్నటువంటి ఫ్లెక్సిబుల్ అవర్స్లోనే ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఏదో పెద్ద పెద్ద స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. మనం మంచిగా గెయిన్ చేసుకోవచ్చు. మనకి తెలుగు వచ్చి ఉంటే చాలు. అలాగే ఎవరు లాంగ్వేజ్లో వాళ్ళకి మంచి అవగాహన ఉంటే చాలు, ఈ జాబ్ మనకి చాలా బాగా యూస్ అవుతుంది. సో ఒక్కసారి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ వెబ్సైట్ మీద ఓపెన్ చేయండి వన్స్ బ్రౌజ్ చేశాక. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనకు ఉంటాయి. సో ఒకసారి వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోదాం. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి, లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇండియానే సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి. సో ఇక్కడ చూడండి, మనం ఏ వర్క్ చేయగలము అని చెప్పి అడుగుతున్నారు. కోడింగ్ చేయగలిగితే కోడింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. లాంగ్వేజెస్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోకండి. ఇక్కడ మనకి అంటే నేటివ్ ఫ్లూయెన్సీ అందులో ఉంది. దాన్ని బట్టి మనకి కిందకి స్క్రోల్ చేసి మన యొక్క జాబ్ ప్రిఫరెన్స్ని ఎంచుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే బ్రింగ్ యువర్ వాయిస్ టు ఏఐ అని చెప్పేసి తెలుగు అని చెప్పి క్లిక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది క్లిక్ అయింది. ఇక్కడ మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా ఇచ్చాడు చూడండి. యూ విల్ కాంట్రిబ్యూట్ టు ఏ వెరైటీ ఆఫ్ వీడియో అండ్ ఆడియో బేస్డ్ టాస్క్. అంటే మనకి వీడియో అండ్ ఆడియో బేస్డ్ టాస్క్స్ ఇస్తారనమాట. అక్కడ మనం వాయిస్ ఓవర్స్ ఇవ్వడం లాంటివి చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చిన్న స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. యూ షుడ్ అప్లై అంటే చూడండి, మనం అనుకుంటాం కదా స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, యాక్టింగ్ ఫుల్గా రావాలేమో, భయపడిపోకండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పేసారు అనమాట, ఏమి ప్రొఫెషనల్ యాక్టర్స్ ఏమీ అవసరం లేదని చెప్పి. సో అంటే మన వాయిస్ బాగుంటే మనకి తగినట్టుగా టాస్క్ అనేది ఉంటుంది. నేటివ్ ఫ్లూయెన్సీ అనేది ఉండాలి ఇంగ్లీష్లో. అలాగే ఎవరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద ఫ్లూయెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఎలా అప్లికేషన్ చేసుకోవాలని కూడా అక్కడ కింద స్టెప్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్గా కావాలంటే నాకు డిఎం చేయండి, కమెంట్ చేయండి. నేను కంపల్సరీగా అక్కడ కూడా మీకు రిప్లై ఇస్తాను అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ లాగిన్ అయిపోదామండి. లాగిన్ చూడండి, ఇక్కడ మనకి ఈమెయిల్ ద్వారా అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా గూగుల్ ద్వారా అయిపోవచ్చు. అంటే ఈమెయిల్ మాన్యువల్గా ఎంటర్ చేసి అవ్వచ్చు, లేదా గూగుల్ ద్వారా అయిపోవచ్చు. ఈ విధంగా లాగిన్ అయిపోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అనేవి మీకు అర్థమైపోతాయి. లేదా నాకు అర్థం అవ్వట్లేదు, నాకు ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేస్తే ఫుల్ వీడియో కూడా నేను చేస్తాను.